ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. ఒక అందమైన పల్లెటూరు అంట. పల్లెటూరు ఎప్పుడు కలకలలాడుతూ ఉందంట. మీకు తెలుసు కదా పిల్లలు, పల్లెటూరులో అన్ని జంతువులు ఫ్రీగా ఉంటాయి, పశువులు అన్నీ చాలా బాగుంటాయి. పల్లెటూరు అంతా కలకలలాడుతూ ఉంటుంది కదా పిల్లలు. అలాగే ఆ పల్లెటూరులో ఒక కోడి తన ఫ్యామిలీతో సంతోషంగా నివసిస్తూ ఉన్నదంట. కోడి ఏం చేసిందంటే ఎప్పుడు చూసినా కొకరకో 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 అని అరుస్తూ ఉన్నదంట పిల్లలు. ఇంకా వాళ్ళ అమ్మ అరిచింది కదా, పిల్లలు ఊకుంటాయా చెప్పండి? అవి కూడా అరచడం ప్రారంభించాయి. ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటాయి. ఆ అరుపుతో అక్కడున్న జనాలకి చాలా విసుగు వచ్చేసిందనమాట. ఎందుకు ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది, దీని అరుపు మనం భరించలేకపోతున్నాం, ఏదైనా చేయాలా అని డిసైడ్ అయ్యారనమాట ఊర్లో వాళ్ళందరూ. సరే ఉండు, దీన్ని ఎందుకు చంపడం ఎందుకు అనేసి ఆ ఊర్లో నుంచి కోడిని దాని పిల్లల్ని తరిమేశారంట. తరిమేసి ఏం చేసింది కోడి, సరేలే అని ఇంకొక పల్లెటూరుకు వెళ్ళిందంట. ఇంకా ఆ పల్లెటూరుకు వెళ్ళినా కూడా అదే ఆట. ఏంది కొకరకో 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 ఇలాగే అరుస్తూ ఉన్నదంట. అక్కడ ఉండే వాళ్ళకు కూడా విసుగు వచ్చింది. అరే ఎప్పుడు అరుస్తూ ఉంటుంది, మాకు నిద్ర చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, ఇక్కడ ఉండకూడదు, దీన్ని తరిమేయాలా అని అలాగే వాళ్ళు తరిమేశారు. అలా 4-5 ఊర్లు తిరిగిందంట పిల్లలు. ఎక్కడ చూసినా దానికి తరుముతూనే ఉన్నారంట. ఊర్లు తిరిగేసరికి కోడికి చాలా బాధ అనిపించింది. అరే ఇంత ఊర్లో నాకు నా పిల్లలకి అసలు స్థలమే లేదు, ఇంకా మేము బతికి ఎందుకు చనిపోదాము అని అక్కడ అగ్గి చూసి అగ్గిలో దూకుదామని చనిపోవడానికి పిల్లల్ని తీసుకుపోయి దూకే మూమెంట్లో దేవుడు ప్రత్యక్షమైనాడంట. ఎందుకమ్మా అలా చనిపోతున్నావు? నువ్వు చనిపోకు, నీకు మంచి రోజులు వస్తాయి, ఇదొక్కసారి ఆగు, నా మాట విను అన్నాడంట. కానీ నువ్వు ఎక్కువసార్లు అడగకు, నీ టైం ఎప్పుడో అప్పుడు మాత్రమే అరచు, మిగతా టైంలో సైలెంట్గా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడంట దేవుడు. అప్పుడు ఆ కోడి ఏం చేసింది, సరేలే అని దేవుడు చెప్పానట్టు విందామని ఆగిందంట. ఆగగానే ఆ ఊర్లో ఏం జరిగింది, కోడి అరచడం లేదు కదా పిల్లలు. రాత్రంతా బాగా ప్రశాంతంగా నిద్రపోయారంట జనాలు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా నిద్రపోయారు. తెల్లారి లేవడం కూడా మర్చిపోయారంట. లేవకపోతే ఏమైంది పిల్లలు, అక్కడ అందరికీ పనులు ఏం సాగడం లేదంట. ఎక్కడ పనులు అక్కడ గప్చీప్ అయిపోయి అంతా నిలబడిపోయాయి పనులు. అరే అప్పుడు అర్థమైంది, అరే కోడి ఉంటే మనము మన పనులన్నీ సక్రమంగా టయానికి చేసుకునే వాళ్ళం. ఆ కోడి లేనందువల్ల చూడు మనకి రోజంతా పని అంతా వెళ్ళిపోయింది. ఈ కోడి ఉండడం చాలా అవసరం మనకి అని ఆ ఊరి గ్రామస్తులు ఇంకా వేరే గ్రామస్తులు కూడా అలాగే జరిగింది కదా పిల్లలు. వాళ్ళందరూ వెతుక్కుంటూ కోడి దగ్గరకు వచ్చి బతిమిలాడాడంట. మా ఊరికి రా, మా ఊరికి రా, మాకు ఇలా విసుగు వచ్చింది అందుకే తరిమేశాం, కానీ నువ్వు అరచడం వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది మాకు అని అడిగారంట. సరే అయితే ఉండు, ఎవరిని బాధ పెట్టకూడదని కోడి ఏం చేసిందంటే పిల్లలు, కోడి ఒక ఊరికి పిల్లల్ని ఒక్కొక్క ఊరికి పంపించేసిందంట. అలా ఒక్కొక్క ఊర్లో అలా పోవడం వల్ల కోడి ఏ టైంలో అరవాలో ఆ టైంలో అరచడం వల్ల ఎవరి పనిలో వాళ్ళు ప్రారంభించి ఎంతో యాక్టివ్గా ఉన్నారంట పిల్లలు. అర్థమైందా మీకు అందరికీ కథ? దీని ద్వారా ఏం అర్థమైంది మీకు? మనం మాట్లాడాలి కానీ ఎక్కువగా మాట్లాడకూడదు. మన టైం వచ్చినప్పుడు మనం మాట్లాడినప్పుడే ఆ మాటకు విలువ ఉంటుంది పిల్లలు, గుర్తించండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.